హాయ్ అండి. పాలకూరతో కర్రీ చేసుకుందామా? ఫస్ట్ అయితే పాలకూరని నీట్‌గా వాష్ చేసుకొని, ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీరా, కొంచెం కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి స్లైసెస్ వేసుకోవాలి. ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక పొటాటోని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని పొటాటోస్ అలాగే ఆనియన్స్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే పొటాటోస్ సాఫ్ట్ అయిపోతాయి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మసాలాలు మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ పాలకూర కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నామంటే రైస్, చపాతీ, పుల్కా ఇలా అన్నిట్లోకి రుచిగా ఉండే పాలకూర పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.